మూల్గే నక్కపై తాటికాయ పడ్డట్టయింది అన్నదాతల పరిస్థితి అని వాపోతున్నారు రైతులు. ధాన్యం అమ్ముకోవడానికి వస్తే నిండా ముంచేస్తున్నారంటూ ఏడుస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెల 9వ తేదీన గ్రామానికి చెందిన రైతులు సుధీర్ రెడ్డి, చంద్రారెడ్డి తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. 11వ తేదీన అధికారులు ఫోన్ చేసి ధాన్యం తూకంలో తేడా ఉందంటూ ఇద్దరు వద్ద 6 క్వింటాళ్ల తరుగు తీయడం జరిగిందన్నారు. కొనుగోలు కేంద్రంలో తమ కండ్ల ముందే హమాలీలు ఒక్కో బస్తా 41.200 గ్రాముల వరకు ధాన్యం తూకం వేయడం జరిగిందని పేర్కొన్నారు. రైస్ మిల్లుకు వెళ్లేసరికి తమ ధాన్యం 2 క్వింటాళ్ల 40 కిలోలు ఎలా తగ్గిందని అధికారులతో రైతులు ఆవేదన వ్యక్తం చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ధర్మకాంటపై తూకం వేసి చూస్తే లారీలో ధాన్యం ఎక్కువ వచ్చిందని రైతులు తెలిపారు. ఇదే విషయం మోప్మా అధికారుల దృష్టికి తీసుకువెళ్తే రైతులకు న్యాయం చేయాల్సింది పోయి కలెక్టర్ కు చెప్పుకుంటారో చెప్పుకో అంటూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమకు జరిగిన నష్టంపై ఉన్నత అధికారులు స్పందించి న్యాయం చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. డూప్లికేట్ లోడ్ చేసి పంపిర్రు. 3వ రోజు నాడు ఫోన్ చేసి మీ బ్యాగులలోనే తక్కువ వస్తున్నాయి, 30 కిలోలకు ఒక బ్యాగ్ వస్తుందని ఫోన్ చేసి 6 బ్యాగులు కట్ చేసి 6,000 రూపాయలు. ఎన్ని క్వింటాలు? 2 క్వింటాలు. 2 క్వింటాలు 40 మాట్లాడు. శనివారం రోజున కాట పెట్టినాము. మేము ఇంత వ్యవసాయం ఇంత కష్టపడి చేసుకుంటున్నాము. 6 నెలల కష్టం చేసి ఆ 15 రోజులు కూడా వానలు కొడతా ఉంటే ఎండ పోసిన వాటిలో మేము ఇద్దరమే భార్యాభర్తలమే కైకిలు లేక మేము కష్టపడి పండించిన పంట మా ముందట కాంట పెట్టి మళ్ళా పోయిన తర్వాత మాయ క్వింటాలు మన చెరి 3 బ్యాగులు కట్ చేసారు. కట్ చేసినది కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడ వాళ్ళ మేడంకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. శనివారం పోయిన బ్యాగులు ఆదివారం దించుకున్నారు. సోమవారం చెప్తారు మాకు కట్ అయినాయి అని. గిట్టట కట్ అయినాయి అని అంటే మీకు లారీ తక్కువ వచ్చింది ఇట్లా మాట్లాడితే మేడం దగ్గరికి పోతే మాకు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అది వాళ్ళదే తప్పు అని మేడం అంటుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పియమంటే వాళ్ళ డబ్బులు నేను ఇప్పియను, వాళ్ళకి రావు అని మేడం కూడా అంటుంది. మళ్ళీ మేము ముందుగా మేము 6 నెలల కష్టం చేసి మేము ఒక పైసా కైకిలు లేక గంబలు లేక 2-3 కష్టపడి మేము పోసుకుంటే ఇప్పుడు ఈ క్వింటల్ వడ్లు అంటే ఇప్పుడు 2,500 లాసు. 2,500 ఎవరు మునగాలి, 2,500 మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాము. దయచేసి ఈ ఐకేపీ సెంటరు వాళ్ళు మేడము వీళ్ళు అందరు కలిసి నాకు కోమట్ల దగ్గరికి పోయినా వాళ్ళు అడిగినా కానీ మేము మిమ్మల్ని గేట్ దాటి రానియము, మేము మేడం ముంగట్నే ఫోన్ చేసి కూడా మేము అదే ప్రకారం మేము చెప్పినాము. చెప్తే కూడా మేడం కూడా విన్నది. కోమట్లు ఏం మాట్లాడారు అనేది కూడా మేడం విన్నది. మీ రైతులు నా దగ్గరికి వచ్చే అవసరం లేదు, మీరు ఏదైనా ఉంటే ఐకేపీలో ఆడుకోరు లేకపోతే లేదని కూడా చెప్పారు. మరి ఇంట్లో ఘోరంగా చేసి మమ్మల్ని ఇంత కష్టం చేసి మమ్మల్ని ఇంత ఘోరంగా చేసి మమ్మల్ని ఇంకెంత లాస్ చేస్తారు. ఆ లాస్ నింపమంటే మేము నింపమంటారు. ఇంకోటి ఏం చెప్తామంటే వారం రోజు కాంటా అయినాయి. అమలు కూడా 41 కిలో 200, 300, 100, 500 గ్రాములు కూడా పెట్టిరు. వాళ్ళమేమి అక్షరం మాట్లాడలేదు. పెట్టినాక కూడా మళ్ళీ మాకు వాళ్ళకి ఇట్టేందుకు లాస్ వచ్చిందని అడిగితే 39 కిలోలే వస్తుంది మీ బ్యాగు, అందుకే లాస్ వచ్చింది అని ఐకేపీ సెంటర్ నడిపించిన వాళ్ళు అంటారు. అమలలో అడిగితే ఏమంటారు అంటే కాంటలో తప్పు, మేమేం చేస్తే మేము బరాబర్ దోకినాం, అది మీరు అడుకోరు అని అమలలో అంటారు. మళ్ళీ మన న్యాయం ఎవరు చేయాలి? ఈ పరిష్కారమే. చెల్లాపూర్ సెంటర్ డోర్లో కొనుగోలు సెంటర్లో మేము శనివారం రోజు 9వ డేట్ రోజు వడ్లు మేము తూకం పెట్టి జోగడం జరిగింది. 41 కిలో 200 గ్రాములు మాకు అమ్మాలి వారు జోకి లారీలో వేసి పంపించడం జరిగింది. మాకు మరుసటి రోజున సోమవారం రోజున 11వ డేట్ రోజున మాకు మీ లారీలు తక్కువ వచ్చింది, మీ వడ్లు తూకం తక్కువ వచ్చింది, అందు గురించి అని మేము మీ వడ్లు కట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఎందుకు కట్ చేస్తున్నారని చెప్తే మాకు ఇచ్చిన పత్రం ఇది 858 బస్తాలు ఉన్నవి. దాని తర్వాత సోమవారం రోజు మార్పింగ్ చేసుకొని దళారులతోని సెంటర్ వాళ్ళు కుమ్మక్కై వాళ్ళు 6 సంతులు కట్ చేయడం జరిగింది. మేము మెప్మా మేడం దగ్గరకు వచ్చి మెప్మా సెంటర్ మేడం అడిగితే మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ ఇంతే బ్యాగులు వచ్చినాయి, మీరు కలెక్టర్కి చెప్పుకుంటారా, మీరు ఎవరికైనా చెప్పుకొని నేను మా డిఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను, మీరు ఎవరికి కంప్లైంట్ చేసినా నాకు ఏం ప్రాబ్లం లేదు,
మీ తూకం తక్కువ వచ్చింది కాబట్టి నేను వేస్తున్నానని చెప్పారు. మేము వేయింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాము. మా సంతుల కంటే మా 343 క్వింటాల కంటే అదనంగా 6 క్వింటాలు ఎక్కువ వచ్చాయి. అయినా కానీ మాకు కట్ చేయడం జరిగింది. దీనికి మాకు తగిన న్యాయం చేయగలరని కోరుతున్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.